జాగ్రత్తగా చూసుకోవాలి. బ్యాటరీ కొంచెం డ్రైన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే యాంప్ మనకి ఎక్కువ పవర్ అనేది తీసుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన దగ్గర 2 హెవీ డ్యూటీ సబ్‌వూఫర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి సిఏ బ్రాండ్ నుంచి, చార్లెస్ ఆడియో బ్రాండ్ నుంచి అయితే మనకు ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మన స్పెషల్ సబ్‌వూఫర్ పవర్ టోన్ కంపెనీ నుంచి అయితే ఉందన్నమాట. రెండు కూడా మనకి హెవీ డ్యూటీ పర్ఫార్మెన్స్ రావడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ప్రైస్ ఎంత తేడా ఉంది, ఈ ప్రైస్కి తీసుకోవచ్చా లేదా, దీనికంటే బెటర్గా ఇంకేమైనా ఉన్నాయా, అన్ని ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు రెండింటిలో ఏ ఐటమ్ కావాలన్నా సరే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చార్జ్ చేయొచ్చు. మీకు ఈ రెండింటి తాలూకా ప్రైస్ డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటే అట్లానే వీడియో లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లానే మన కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్రైజెస్ గురించి. ఇంక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం వీటి బాక్స్ ప్యాకింగ్ గురించి మాట్లాడుకుందాం. రెండు కూడా మనకి బ్రౌన్ కలర్ బాక్స్ ప్యాకింగ్స్ ఇట్లా రావడం జరుగుతుంది. ఇది మనకి పవర్ టోన్ వచ్చేసి మనకి బాక్స్ ప్యాకింగ్ కొంచెం నీట్గా వస్తుంది. ట్రాన్స్పోర్ట్లో ఎటువంటి డ్యామేజ్ లేకుండా, అంటే బౌటర్ బాక్స్ మనకి డ్యామేజ్ లేకుండా నీట్గా అయితే వచ్చేసింది అనమాట. బట్ సిఏ బ్రాండ్ బాక్స్ ప్యాకింగ్ చూస్తే మాత్రం కొంచెం మీరు డిసప్పాయింట్ అవుతారని చెప్పొచ్చు. బట్ లోపల మనకైతే ఎటువంటి డ్యామేజ్ అవ్వదు, ఎందుకంటే చుట్టూ స్పాంజ్ ప్యాకింగ్స్ అట్లాంటివి ఉంటాయి కాబట్టి మనకి అంత ఇన్నర్ డ్యామేజ్ అయితే ఏం అవ్వదు. బట్ అవుటర్ బాక్స్ మాత్రం నన్ను అంతగా ఇంప్రెస్ చేయలేదు. మీకు అవుటర్ బాక్స్ వచ్చేసి ఎట్లా ఉంటుంది అనమాట, బట్ లోపల మీకు స్పాంజెస్ అన్ని కూడా ఉంటాయి. ఇది మనకి పవర్ టోన్ తాలూకా బాక్స్ ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది, అండ్ నెక్స్ట్ సిఏ తాలూకా బాక్స్ అనేది మనకి ఎట్లా ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా మనకి అవుటర్ బాక్స్ ప్యాకింగ్స్ అయితే ఇది మనకు వచ్చేసి 1800 వాట్ పీక్ పవర్తో మనకు రావడం జరుగుతుంది పవర్ టోన్ కంపెనీ. అండ్ అట్లానే మనకి చార్లెస్ ఆడియో వచ్చేసి మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ 2200 వాట్ మనకి మ్యాక్స్ పవర్ అనమాట. అండ్ నెక్స్ట్ మీకు నామినల్ అంటే హ్యాండ్లింగ్ పవర్ అప్ టు 500 వాట్ పీక్ పవర్. ఇది అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, అంటే ఎంత వాట్ వరకు ఇది హ్యాండిల్ చేయగలదు, ఎంత పీక్ పవర్ హ్యాండిల్ చేయగలదు అన్ని మనకైతే ఇందులో క్లియర్గా రాసి ఉన్నాయి. అట్లానే మనకి ఇంపిడెన్స్ వచ్చేసి 4 ohms అనమాట ఉంది. అండ్ నెక్స్ట్ మనకి పవర్ టోన్ విషయం గురించి వస్తే మాత్రం మనకి పవర్ టోన్ పీక్ పవర్ వచ్చేసి 1800 వాట్ మనకైతే పీక్ పవర్ రావడం జరుగుతుంది. బట్ మనకు ఇది ఒరిజినల్ ఆర్ఎంఎస్ ఎంతో మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. లైక్ మీకు 325 రావచ్చు, 350 రావచ్చు పీక్ పవర్ వచ్చేసి మనకు, అంటే దీనికి ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు. మ్యాక్సిమం 350 వాట్ వరకు మీకు అయితే ఇది హ్యాండిల్ చేయగలదని చెప్పుకోవచ్చు పవర్ టోన్ కంపెనీ. అండ్ నెక్స్ట్ ఇంపిడెన్స్ వచ్చేసి మనకైతే 4 ohms అనమాట. రెండు కూడా మీకు 4 ohms సబ్‌వూఫర్సే. సో ఎక్కడ మీకు ఏ యాంప్లిఫైర్ అయినా ఈజీగా సెట్ అవుతాయి. 2 ohms కాదు, 8 ohms అట్లాంటివి ఏం కాదు. డైరెక్ట్గా మీకు 4 ohms మీరు ఏ యాంప్లిఫైర్ మీద మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ అన్ని యాంప్లిఫైర్ మీద కాదు, అవి కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ దీని ఓవర్ లుక్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి పవర్ టోన్ చూసుకుంటే వైట్ కలర్ బాస్కెట్తో రావడం జరుగుతుంది. మనకి ఇది రెగ్యులర్ బాస్కెట్ అని చెప్పొచ్చు. కొంచెం అట్రాక్టివ్ ఉంటుంది వైట్ కలర్ కాబట్టి, కొంచెం చూడడానికి బాగుంటుంది అని చెప్పొచ్చు అనమాట. బట్ ఇది మనకి రెగ్యులర్గా చూస్తున్న క్యాబినెట్ అనమాట. బట్ చార్లెస్ ఆడియో వచ్చేసి మనకైతే క్యాబినెట్ బ్యాక్ సైడ్ మీకు బాస్కెట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లుక్స్ పరంగా చూసుకుంటే మిమ్మల్ని ఇది ఇంప్రెస్ చేస్తుంది అనమాట. లుక్స్ ఇది మీకు బాస్కెట్ కటింగ్ కానీ ఏవైనా సరే చాలా దగ్గరగా ఉంటాయి, చాలా ఇంప్రెస్ చేస్తుంది మిమ్మల్ని. బాస్కెట్ లుక్స్ పరంగా మనకైతే చార్లెస్ ఆడియో కొంచెం బెటర్ ఉందని చెప్పొచ్చు. బట్ ఇది మనకి బడ్జెట్లో హెవీ మెటల్ అనమాట. ఇది మనకి ప్రైస్ ఎక్కువ, బట్ ఇట్లాంటి మెటల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నంటే డిజైన్ అవన్నీ రావడం తప్పులేదు, ప్రైస్ ఎక్కువ కాబట్టి. ఇది మనకి బడ్జెట్లో వచ్చినా సరే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అది కూడా ఒక ప్లస్ పాయింట్. బట్ మీకు పర్ఫార్మెన్స్లో మాత్రం బాగా డిఫరెన్స్ ఉంటుందండి. అది మాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, ప్రైస్ పెట్టినందుకు మీరు అయితే సాటిస్ఫై అవుతారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కావాల్సింది మెయిన్ మ్యాగ్నెట్లో మీకు హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. మనం ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం. రెండింటికి మనకి రబ్బర్ ప్రొడక్షన్ వస్తుంది. క్యాప్ రెండు కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. మనకి రబ్బర్ ప్రొడక్షన్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మ్యాగ్నెట్స్ అన్నవి మనకైతే ఎట్లా ఉండడం జరుగుతుంది. మీకు రెండు కూడా హెవీ డ్యూటీ. ఇది మనకి 135mm డబుల్ మ్యాగ్నెట్ రావడం జరుగుతుంది. ఇది మనకి ఎంత మ్యాగ్నెట్ వస్తుందో నేను మీకు నెక్స్ట్ చెప్తా. ఓకే, ఇది మనకి రెగ్యులర్ తెలిసిందే, ఇది మనకి స్పెషల్ కాబట్టి ఇది నేను నెక్స్ట్ కొంచెం మీద నుంచి మీకు వీడియో వస్తుంది, కొంచెం చూడండి, మీకు మెజర్మెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నెక్స్ట్ మీకు దీన్ని సైడ్లో చూసుకుంటే మనకైతే టెర్మినల్స్ అనేవి ఇలా పుషింగ్ టైప్ ఇచ్చారు. టెర్మినల్స్ ఇవి బాగా లూజ్ ఉన్నాయి, అంటే బాగా కంఫర్టబుల్. జస్ట్ మీరు సింగిల్ ఫింగర్తో ఇట్లా మీరు ప్రెస్ చేయవచ్చు దీన్ని. ఈ చార్లెస్ ఆడియో వీటి మీరు సింగిల్ ఫింగర్తో ఇట్లా ప్రెస్ చేయగలరు. బట్ మనకి పవర్ టోన్లో అట్లా కాదు, మీరు సింగిల్ ఫింగర్తో దీని అయితే ప్రెస్ చేయలేరు, కొంచెం టైట్ అయితే ఉంటుంది. ఇట్లా పట్టుకొని కొంచెం గట్టిగా నొక్కి పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది మీకు ఓవరాల్గా పిన్స్ గురించి అయితే మీకు టెర్మినల్స్ ఇది కొంచెం మంది టైట్ ఉంది. ఇది సిఏ వచ్చేసి కొంచెం ఫ్రీ మూమెంట్ అనమాట. ఇట్లా మీరు జస్ట్ సింగిల్ ఫింగర్తో పెట్టేసి మీరైతే యూజ్ చేసేసుకోవచ్చు, అట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఫ్రంట్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇది ఫ్రంట్ లుక్ వచ్చేసి మీకు అయితే ఎట్లా ఉంటుంది, మీకు వెరీ ఇంప్రెస్ చేస్తుంది. మీకు ఫ్రంట్ లో ఫోమ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, మీకు టాప్ ఫోమ్ మీకు అయితే. అండ్ నెక్స్ట్ మీరు దీని సెంటర్ లో పేపర్ కానీ వెరీ హార్డ్ మీకు ప్లాస్టిక్ రావడం జరుగుతుంది. పేపర్ వచ్చేసి మీకు హార్డ్గా ఉంటుంది కొంచెం. మీకు హార్డ్ బేస్ ఎక్కడ నుంచి మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సైడ్ వచ్చేసి మీకు అయితే స్మూత్ బేస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండు కూడా మీకు హార్డ్ అండ్ స్మూత్ బేస్ మీకు అయితే ఇది హ్యాండిల్ చేయగలదు అనమాట. మీకు రెబల్ ఆడియో అన్ని వచ్చేసి మాక్సిమం మీకు హార్డ్ బేస్ హ్యాండిల్ చేస్తుంది. సిఏలో ఈ మోడల్ వచ్చేసి మీకు అయితే హార్డ్ కమ్ స్మూత్ బేస్ మీకు అయితే హ్యాండిల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్పాంజీ కూడా మీకు సైడ్లో బీడింగ్ లాంటిది కూడా మీకు స్పాంజీ లాంటిది ఇచ్చున్నారు, చాలా బాగుంది, మీకు ఫోమ్ లాంటిది. అట్లానే మీకు
ఇక్కడ మీరు ఎక్కడైతే స్క్రూస్ వేసుకుంటారో అక్కడ మీకు అయితే ఇంకో రబ్బర్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు స్క్రూస్ వేసిన తర్వాత కొంచెం లుక్ ఇంప్రెస్ అవుతారు, మీరు కొంచెం ఎన్హాన్స్ అవుతుంది మీకు లుక్ అనేది ఈ బీడింగ్ వల్ల వెరీ అట్రాక్టివ్ ఉంటుంది. ఇది మీకు బీడింగ్ అండ్ నెక్స్ట్ మీకు ఫోమ్ పేపర్ అండ్ నెక్స్ట్ ప్లాస్టిక్ పేపర్ డస్ట్ క్యాప్ మీద మీకు అయితే సిఎన్ బ్రాండింగ్ ఇట్లా ఉంటుంది మీకు లుక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దీని నెక్స్ట్ మోడల్ మన రెగ్యులర్ మోడల్ చూసుకుంటే పవర్ టోన్ మోడల్ చూసుకుంటే మనకి ఇది కొంచెం స్పెషల్ సబ్ ఊఫర్. ఈ టైప్ మనకి ఇది టాప్ ఫోమ్ వచ్చేసి ఇట్లా డిజైన్తో మీకు రావడం జరుగుతుంది. ఫుల్ ఆఫ్ లైన్స్ ఉంటాయి మీకు. ఇది కొంచెం హార్డ్ ఫోమ్ అని చెప్పొచ్చు, మరీ స్మూత్ ఉండదు, దీనంత స్మూత్ లేకపోయినా ఇది కొంచెం హార్డ్ ఫోమ్. మీకు బేస్ కూడా కొంచెం మరీ స్మూత్ పడదు, మరీ హార్డ్ పడదు, అట్లా మీకు అయితే ఇది పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ సెంటర్ పేపర్ చూసుకుంటే మీకు ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్తో రావడం జరుగుతుంది. హార్డ్ పేపర్ మీకు రెండు కూడా రఫ్ పేపర్స్, రెండిట్లో యూజ్ చేసింది సేమ్ పేపర్, సేమ్ డస్ట్ క్యాప్, మీకు ఎక్కడ కూడా చేంజ్ ఉండదు. ఇదే పేపర్ ఇందులో యూజ్ చేశారు, ఇదే డస్ట్ క్యాప్ ఇందులో యూజ్ చేశారనమాట. మీకు ఎక్కడ కూడా పేపర్ విషయంలో మీకు ఎక్కడ కూడా డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ ఈ ఫోమ్ ఉంది చూసారా, ఇది మీకు కొంచెం హార్డ్ ఫోమ్ వస్తుంది, ఇది కొంచెం మీకు స్మూత్ ఫోమ్, అంటే మీకు స్పాంజీ లాగా వస్తుంది, ఇది కొంచెం హార్డ్గా అయితే మీకు పర్ఫామ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో కూడా మీకు అయితే సైడ్లో స్క్రూ వేసిన తర్వాత రబ్బర్ బీడింగ్ లాంటివి చూడొచ్చు, మీకు దీనికి కూడా ఇచ్చున్నారు. ఈ ఓవరాల్గా పేపర్ తాలూకా లుక్స్ అయితే మీకు ఎట్లా ఉంటాయి. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ రబ్బర్ క్యాప్ ఓపెన్ చేసి మనం దీని మెజర్మెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం, ఒకసారి ఎట్లా ఉంది ఈ మెజర్మెంట్స్. దాని తర్వాత మనం బేస్ పంచ్కి మీరు ఏ యాంప్ యూజ్ చేస్తే బెటర్ కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే ఎట్లా ఉంటుంది చెప్పాక రబ్బర్ ఫోమ్ విత్ సిఏ బ్యాడ్జింగ్. మీకు సెంటర్లో చూసుకుంటే సిఏ బ్యాడ్జింగ్ వస్తుంది. ఇది రఫ్ పేపర్, ఇది మొత్తం మనకి రఫ్ పేపర్ రావడం జరుగుతుంది. క్లియర్గా మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మొత్తం రఫ్ పేపర్. ఇది సైడ్లో మీకు స్పాంజీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ తిప్పుదాం, చాలా బల్కి ఉంటుంది, మీకు మ్యాగ్నెట్ కానీ ఏవైనా సరే చూడొచ్చు. ఇది మీకు బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. సిఏ ఆడియో ఇండియా చూడొచ్చు, ఇట్లా ఉంటుంది మీకు, చాలా హెవీ డ్యూటీ. ఇది డబుల్ మ్యాగ్నెట్తో రావడం జరుగుతుంది. మనం దీని లెంత్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. వెరీ బల్కీ ఉంది అసలు. మీకు ఓవరాల్ చూసుకుంటే 160 mm దగ్గర వచ్చింది. బట్ మనం ఎగ్జాక్ట్ మ్యాగ్నెట్ టు మ్యాగ్నెట్ చూసుకుంటే మనకైతే ఇది 155 mm మనకైతే రావడం జరుగుతుంది అనమాట. చూడవచ్చు 155 ఇది ఇక్కడైతే మీరు రావడం జరుగుతుంది 155. వెరీ హెవీ డ్యూటీ ఉంటుంది మీకు, మామూలుగా లేదు వెయిట్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ మనం దీని థిక్నెస్ చూసుకుంటే మనకి ఓవరాల్ థిక్నెస్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఓవరాల్ థిక్నెస్ అయితే మనకి దగ్గర మీకు 6 cm అంటే 2.5 inch దగ్గర అయితే ఉందన్నమాట. లేదా మీరు ఓన్లీ మ్యాగ్నెట్ మాత్రం చూసుకుంటే మనకైతే ఇది 1.5 inch దగ్గర రావడం జరుగుతుంది. చూడొచ్చు మ్యాగ్నెట్ వచ్చేసి మనకి 1.5 inch మనకైతే రావడం జరుగుతుంది. చాలా బల్కి ఉంటుంది మీకు, మామూలుగా లేదు. సిఏ ఆడియో చూడవచ్చు. ఇది మీకు బ్యాక్ సైడ్ బాస్కెట్ కూడా మీకు మంచి డిజైన్ అయితే రావడం జరిగింది, స్పెషల్ బాస్కెట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది మీకు సబ్ ఊఫర్ అయితే మీకు ఎట్లా ఉంటుంది, వెరీ హెవీ డ్యూటీ రావడం జరుగుతుంది అనమాట. దీని వెయిట్ కూడా చెప్పలేము అసలు. నేను మ్యాక్సిమం వెయిట్ మిషన్ నేను చూపిస్తాను మీకు, వెయిట్ మీద వేసి చూపిస్తాను ఎంత వస్తుందో చూడండి. తర్వాత మ్యాక్సిమం మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. వెయిట్ వేరే దగ్గరికి వెళ్ళి వెయిట్ దీన్ని చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ మనం సిఏ సబ్ ఊఫర్ తాలూకా వెయిట్ చూసుకుంటే మాత్రం మనకి 6 kgల 850 grams అయితే వచ్చింది. 6.8 kg అని చెప్పుకోవచ్చు. పవర్ టోన్ వచ్చేసి మనకైతే 5.2 kg, 5 kg 210 grams అయితే మనకు రావడం జరిగింది అనమాట. రెండింటికి మీకు దగ్గర 1 kg 600 grams అయితే మీకు డిఫరెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా వెయిట్. ఇది మనకైతే పవర్ టోన్ తెలిసిందే, లాస్ట్ టైం కూడా మనం చేసాం. అది మనం ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ చేసాం. ఇది వచ్చి మనకి సిల్వర్ పేపర్ అనమాట, కొంచెం స్టాక్ మారింది. ఇది మీకు సిల్వర్ పేపర్, ఇది కూడా మనకి రఫ్ పేపర్. దానికి మీకు అయితే పేపర్ డిఫరెన్స్ లేదు, రఫ్ పేపర్ మనకి ఇది కూడా రఫ్ పేపర్ రావడం జరుగుతుంది. ఈ ఫోమ్ మనకు కొంచెం హార్డ్ ఉంటుంది, దాంతో కంపారిజన్ కొంచెం హార్డ్ ఉంటుంది అనమాట. ఇది మనకి ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే. సైడ్ బీడింగ్ అనేది కామన్ ఇది. నెక్స్ట్ మనం దీన్ని బ్యాక్ సైడ్ తిప్పుదాం ఒకసారి. ఇది మీకు మ్యాగ్నెట్, ఆల్రెడీ దీని మ్యాగ్నెట్ అవన్నీ మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము, దాని డెడికేటెడ్ వీడియో ఉంది మన ఛానల్లో. దీని మ్యాగ్నెట్ వచ్చేసి మనకైతే 135 mm వస్తుంది చూసుకోవచ్చు. 135 mm డబుల్ మ్యాగ్నెట్ మనకైతే ఇది రావడం జరుగుతుంది అనమాట. 135 mm మనకైతే ఇది మ్యాగ్నెట్. అండ్ నెక్స్ట్ మనం దీని మ్యాగ్నెట్ థిక్నెస్ చూసుకుంటే మనకి ఓవరాల్ థిక్నెస్ వచ్చేసి చూడొచ్చు 6 inch, సేమ్ దానిలాగే మనకైతే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు 2 డబుల్ మ్యాగ్నెట్ చూసుకుంటే సేమ్ దానిలాగే 1.5 inch మనకి సేమ్. ఇది మనకి ఎంత థిక్నెస్ అది కూడా అంతే థిక్నెస్, బట్ అది మనకి ఇట్లా మీకైతే లెంత్ చాలా వరకు అయితే పెరిగిందనమాట. ఇది 130 ఉంటే అది 155, చాలా హెవీ అయితే. మీకు ఈ మాత్రం సైజ్ వస్తుంది. రెండు పక్కన పెడదామంటే నాకు కెమెరా ఎగ్జాక్ట్ చాలట్లేదు, అది పక్కన పెట్టి ట్రై చేస్తా. చూడండి ఒకసారి రెండింటికి డిఫరెన్స్ మీకు ఎంత ఉందో, నా చెయ్యి డిఫరెన్స్ మీకు తెలుస్తుంటుంది. ఒకసారి మనం రెండు పక్కన పెట్టి చూద్దాము. చూడొచ్చు, ఇవి మీకు పక్కన పెడితే సబ్ ఊఫర్స్ మీకు మ్యాగ్నెట్ డిఫరెన్స్ ఇక్కడే తెలుస్తుండదు. ఇది నాకు ఒక హ్యాండ్తో మొత్తం పట్టేసింది, ఇది నాకు అట్లా కాదు, ఒక హ్యాండ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది ఇట్లా. ఇది మ్యాగ్నెట్ నా సైజ్ పట్టట్లేదు, నా చేయికి పట్టట్లేదు, ఇది మాత్రం మొత్తం పట్టేసింది మ్యాగ్నెట్ సైజు. అండ్ నెక్స్ట్ మనం మ్యాగ్నెట్ మెజర్మెంట్ పక్కన మెజర్మెంట్ చేద్దాం ఒకసారి, ఎంత వస్తుందో ఏంటో చూద్దాం ఒకసారి. రెండు కూడా చాలా బలికి ఉన్నాయి, అసలు లిఫ్ట్ చేయడం కూడా ఇవి వెరీ ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు. ఒకటి 135, ఇది 135 mm. ఇది మనకు వచ్చేసి
155mm చూసుకోవచ్చు. 155తో మనకైతే రావడం జరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్గా మ్యాగ్నెట్ డిఫరెన్స్ అయితే మీకు ఫ్రంట్ లుక్స్ చెప్పక్కర్లేదు, రెండు కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తే వెరీ బల్కీ ఉంటాయి. మీకు వూఫర్స్ ఎక్కడ కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయమని చెప్పొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఓవరాల్గా మ్యాగ్నెట్ సైజ్ అయితే. ఇది మనకు వచ్చేసి 135mm డబల్ మ్యాగ్నెట్తో వస్తే, ఇది మనకు వచ్చేసి అప్ టు 155mm డబల్ మ్యాగ్నెట్తో మనకైతే రావడం జరుగుతుంది అనమాట. మ్యాగ్నెట్ సైజ్ ఓవరాల్గా మీకు చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేయాలి అంటే ఏ యాంప్ ఉండాలి, దీని ఫుల్ పర్ఫార్మెన్స్ మనం చూడాలి అంటే ఏ యాంప్ ఉండాలో మాట్లాడుకుందాం. మనం రెగ్యులర్గా యూజ్ చేసే యాంప్స్ 2 ఛానల్ అట్లాంటివి కాకుండా వీటి గురించి మనం కొంచెం స్పెషల్ కేర్ తీసుకోవాలని చెప్పొచ్చు. మీకు దీన్ని ఒరిజినల్ పవర్ మీరు చూడాలి అనుకుంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసిన అయితే మనకు చాలు. సో మనం ఇప్పుడు యాంప్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మనకి యూజ్ చేయాలి అంటే పవర్ టోన్ కంపెనీ మీరు యూజ్ చేయాలంటే మినిమం 4 ఛానల్ యాంప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 4 ఛానల్ మీరు ఎస్ఎన్బి కానీ, ఆటోస్టార్ కానీ, వరల్టెక్ కానీ, మ్యాక్సిమం వరల్టెక్ అండ్ ఎస్ఎన్బి ప్రిఫర్ చేయండి. కొంచెం మీకు బెటర్ బేస్ పని చేసి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వాలిటీ కూడా మీకు బాగుంటుంది. వరల్టెక్లో 4 ఛానల్ కూడా హెవీ డ్యూటీ ఒకటి ఉంది, అట్లానే ఎస్ఎన్బి కూడా మనకైతే ఒకటి ఉందన్నమాట. రెండు మనకి బోత్ యాంప్స్ కూడా మనకి సక్సెస్ఫుల్, అది కూడా బడ్జెట్లో. మరి మీరు హై రేంజ్కి వెళ్ళిపోవద్దు, జేబిఎల్ యాంప్ ఉంది కదా అట్లానే మీరు వెళ్ళిపోవద్దు. బడ్జెట్లో చూస్తున్నట్టయితే అంటే 5500 నుంచి 6000 రూపు మీరు యాంప్ గురించి చూస్తున్నట్టయితే మీరు ఆ ప్రైస్కి అది వెళ్ళిపోవచ్చు. ఎస్ఎన్బి ఆర్ వరల్టెక్ రెండిట్లో మీరు ఏదైనా వెళ్ళిపోవచ్చు అనమాట. మాక్సిమం 6000 లోపే ఉంటాయి రెండు కూడా యాంప్స్ వచ్చేసి. అందులో మీరు ఏది తీసుకున్నా సరే ఇది మీరు ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఒక ఛానల్ని బ్రిడ్జింగ్ చేసేసి ఇది మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. పవర్ టోన్ ఇట్లాంటి మీరు 2 వేసుకోవచ్చు, దానిపైన 4 ఛానల్ పైన దాని మీద 2 వేసుకోవచ్చు, కళ్ళు మూసుకొని వేసేయచ్చు. బట్ మనకి ఇది ఆన్ అవ్వాలి అంటే చార్లెస్ ఆడియో మీకు ఇది ఆన్ అవ్వాలి అంటే మాత్రం మీకు మినిమం మోనో యాంప్ ఉండాలి. హెవీ డ్యూటీ మోనో యాంప్ కానీ, లేదంటే నెక్స్ట్ చికాగోలో 3800 సంథింగ్ మోడల్ ఉంటుంది, ఆ యాంప్ మీరు యూజ్ చేసుకున్నా మళ్ళీ పర్లేదు, అది కూడా మీకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బట్ కొంచెం లోడ్ అయితే పడుతుంది యాంప్ పైన. లోడ్ పడడం మాత్రం కామన్, బట్ మీరు ఎక్కడ యూజ్ చేస్తాను అన్నది ఒక ఆటోలో కూడా యూజ్ చేస్తూ ఉంటే మాత్రం కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. బ్యాటరీ కొంచెం డ్రైన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే యాంప్ మనకి ఎక్కువ పవర్ అనేది తీసుకుంటుంది, చాలా ఎక్కువ పవర్ గుంజేస్తుంది బ్యాటరీ నుంచి. సో మీరు దాన్ని బట్టి మీరు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆటోలో కానీ వెహికల్లో కానీ మీకు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండాలి, ఇంకా మాకు తిరుగు లేకూడదు, ఎక్కడ ఆన్ చేస్తే కిలోమీటర్ దూరం మీకు బేస్ రావాలి అనుకుంటే ఇది మీరు వేసేసి ఆ హెవీ యాంప్ తీసుకోవాలి. లైక్ మోనో యాంప్, ఎస్ఎన్బిలో మోనో యాంప్ ఉంటుంది, లేదంటే మీకు బడ్జెట్లో కావాలి అనుకుంటే చికాగో 3800 సంథింగ్ ఉంటుంది. సో దాన్ని బట్టి అయితే మీరు ఆలోచించుకొని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవి ఓవరాల్గా సబ్ ఆఫర్స్ గురించి అయితే మీకు ఏది బెస్ట్ అనిపించింది డౌన్ కామెంట్ చేయండి. మీకు రెండు కూడా హెవీ డ్యూటీ పర్ఫార్మెన్స్, మీరు బడ్జెట్లో చూస్తున్నట్టయితే దీనికి వెళ్ళిపోవచ్చు. లేదు మేము కొంచెం హెవీ రేంజ్ ఉండాలి, మేము ఇక్కడ ఆన్ చేస్తే చెప్పాను కదా మాకు కిలోమీటర్ వరకు బేస్ రావాలనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది కూడా మీకు బేస్ పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది. దాని తగ్గ బాక్స్ కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. రెగ్యులర్ బాక్స్లో పెట్టేసి మీరు అంత అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు మనం దీని ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఏ ప్రైస్, ఎంత ప్రైస్ పడుతుంది అని. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో చెప్పడం మర్చిపోయాను, మీరు ఒకవేళ హోమ్లో అంటే ఇంట్లో యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకుంటే, మీరు ఓన్గా చేయించుకోవాలనుకుంటున్నారంటే 4 FET కుమార్ ఆడియోస్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ మీకు మహారాజా ఉంటుంది. అట్లాంటివి మీరు తీసుకున్నారు అంటే మీకు ఇంకా బెటర్గా ఉంటుంది. నార్మల్ రెగ్యులర్గా మనం యూజ్ చేస్తున్న మాస్ఫెట్ బోర్డ్స్ మీద ఇవి లాగవు, కానీ మీరు 4 FETలో మీరు ఆ బ్రాండ్కి వెళ్ళిపోతారు. లైక్ చెప్పానుగా కుమార్ ఆడియోస్ కానీ, మహారాజా కానీ, లేదంటే 6 FET మోనో కానీ అట్లాంటివి మీరు వేసుకుంటే మాత్రం కళ్ళు మూసుకుని ఇది వేసుకోవచ్చు. మీరు మినిమం 6 FET మోనో వేసుకుంటే ఇది సరిపోద్ది అనమాట. ఓన్లీ మోనో వేసుకోవాలి, 6 FET స్టీరియో బోర్డు కాదు, 6 FET మోనో బోర్డు మీరు ఇది వేసుకుంటే మాత్రం దీని పర్ఫార్మెన్స్ మీకు అయితే బీట్ చేస్తుంది అనమాట. అది ఎందుకంటే చాలా బలికి ఉంటుంది, వెయిట్ మీరు సింగిల్ అంతా లిఫ్ట్ చేసినప్పుడు కూడా మీకు చాలా బలికి అయితే ఉంటుంది అనమాట. అంత హెవీ డ్యూటీ మీకు అయితే ఇది రావడం జరుగుతుంది. ఇది మనం యూజ్ చేయాలంటే 4 FET కుమార్ ఆడియోస్, పక్కా 4 FET కుమార్ ఆడియో వేయాలి. షాన్, శక్తి మన రెగ్యులర్ యూజ్ చేసే బోర్డ్స్లో ఇదైతే మనకి చాలదు, లాగదు. మ్యాక్సిమం మీకు అవుట్పుట్ అంత హెవీ అయితే మీకు ఇవ్వలేదన్నమాట. సో ఇది మీరు ఆన్ చేయాలంటే మినిమం 4 FET కుమార్ ఆడియో కానీ, నెక్స్ట్ 4 FET మహారాజా కానీ ఏమైనా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది కూడా మీకు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, స్మూత్ బేస్ ఇస్తుంది, హెవీ డ్యూటీ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు అనమాట. పవర్ టోన్ కంపెనీ నుంచి తెలిసింది, నేను లాస్ట్ టైం కూడా చేశాను. ఇది మీకు ఓవరాల్గా కంపారిజన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ప్రైస్ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే ఆల్మోస్ట్ డబల్ అయితే మీకైతే ప్రైస్ డిఫరెన్స్ ఉందని చెప్పొచ్చు. ఈ మోడల్ పవర్ టోన్ నేను ఇప్పుడు చూపించిన సిల్వర్ కలర్ పేపర్ విత్ రబ్బర్ ఫోమ్ ఈ టైప్ మోడల్ స్పెషల్ సబ్ ఆఫర్ మనకైతే వచ్చేసి 800 వాట్. మనకి ప్రైస్ వచ్చేసి ఇదైతే 3500 పడడం జరుగుతుంది, 3500. దీని ప్రైస్ పర్ పీస్, ఒక పీస్ రేటు మీకైతే 3500 పడడం జరుగుతుంది అనమాట. అండ్ అట్లానే మనకి ఇప్పుడు సిఏ బ్రాండ్ ఉంది కదా, ఈ సిఏ బ్రాండ్ వచ్చేసి మనకు ఒక పీస్ రేటు 6000 పడడం జరుగుతుంది. రెండింటికి మీకు ఆల్మోస్ట్ 2500 డిఫరెన్స్ మీకు అయితే ఉందన్నమాట. ఇది మీకు ఒక్క సింగిల్ పీస్ 6000 రూపాయలు పడడం జరిగింది, ఇది మీకు 3500. ఈ ప్రైస్కి ఇది వర్త్ అంటే ఆల్మోస్ట్ వర్త్, ఎందుకంటే ఈ ప్రైస్కి ఇది ఎంత న్యాయం చేస్తుందో ఆ ప్రైస్కి ఇది అంత న్యాయం చేస్తుంది. 6000 రూపీస్కి ఇదైతే సిఏ ఆడియో మీకు అయితే అంత న్యాయం చేస్తుందని చెప్పొచ్చు అనమాట. వెరీ హెవీ డ్యూటీ ఉంటుంది. నెక్స్ట్ మీకు బాస్కెట్ లుకింగ్స్ కానీ, మ్యాగ్నెట్ సైజ్ కానీ, పేపర్ ఫినిషింగ్ కానీ, టాప్లో మీకు ఈ ఫోమ్ కానీ నెక్స్ట్ లెవెల్. ఈ ప్రైస్కి ఇది వర్త్, ఈ ప్రైస్కి ఇది వర్త్.
ఎక్కడ కూడా దేన్ని బీట్ చేయదు. దీని పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అట్లాంటి దీని పర్ఫార్మెన్స్ మీకు బాగా హెవీ అయిపోద్ది. నేను చెప్తాను చాలా హెవీ అయిపోద్ది. మీరు ఇది ఇంట్లో యూజ్ చేసుకుంటే ఓకే పర్లేదు, సామాన్లు మినిమం జస్ట్ షేకింగ్ వరకు ఉంటే ఇది అయితే మీకు సామాన్లు షేక్ అయ్యి పడిపోయే స్టేజ్ వరకు కూడా ఇది తీసుకెళ్ళగలదు మిమ్మల్ని. అంత హెవీ పర్ఫార్మెన్స్ మీరు యూజ్ చేయగలిగితే, అంటే అంత హెవీ యాప్ మీరు తయారు చేయగలిగితే ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు సిఏ ఆడియోస్. సో రెండింటిలో మీకు ఏది బెస్ట్ అనిపించింది, ఈ ప్రైస్కి ఇది వర్తా కాదో డౌన్ కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.